నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కారేపల్లిలోని మెడికల్ షాప్ లో చోరీ, వేసవిలో జాగ్రత్తగా ఉండాలంటున్న పోలీసులు. సీతారాంపురంలో అధికారులను నిలదీసిన గ్రామస్తులు. అధికారులను ఇబ్బంది పెడుతున్న ప్రజాపదంపై సిటీ న్యూస్ స్పెషల్ స్టోరీ. కారేపల్లి బస్టాండ్ సెంటర్ సమీపంలోని ఓ మెడికల్ షాప్ లో బుధవారం రాత్రి చోరీ జరిగింది. గుర్తు తెలియని దొంగలు గడ్డపారతో ఓ వైపు షట్టర్ను వంచి దొంగతనానికి పాల్పడ్డారు. షాపు గల్లాలో ఉన్న 6,000 రూపాయల నగదును ఎత్తుకెళ్లారు. షాపు యజమాని గురువారం ఉదయం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కారేపల్లి ఎస్ఐ ఆరిఫ్ అలీఖాన్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్ఐ సిటీ న్యూస్తో మాట్లాడుతూ వేసవిలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇళ్లకు తాళాలు వేసి ఆరు బయట డాబాలపైన నిద్రిస్తారు కాబట్టి జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. రాత్రి వేళల్లో అనుమానంగా సంచరించే వారిపై వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. రాత్రి వేళ పోలీస్ పెట్రోలింగ్ పెంచుతామని పేర్కొన్నారు. సమ్మర్ కాబట్టి ఇప్పుడు దొంగతనం జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు మనం ఎండాకాలం కాబట్టి మనకు కొద్దిగా ఈ ఎండాకాలంలో బయట పడుకోవడానికి లేకపోతే వేరే ఇంటి ముందు తాళాలు వేసుకొని ఇంటి వెనక పడుకోవడం, ఇంటి ముందు పడుకోవడం, లేదంటే బయట దావపైన పడుకోవడం, అలాంటి సమయాలలో దొంగతనం జరిగే సందర్భాలు చాలా ఉంటాయి. కాబట్టి అందరూ జాగ్రత్తగా వహించాలి. రాత్రి 10:30 దాటిన తర్వాత ఎవరు కూడా బయట తిరగవద్దు. అనుమానాస్పదంగా ఎవరు దొరికినా కూడా వారందరూ తీసుకొచ్చి అరెస్ట్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఎవరిపైన అనుమానాలు ఉన్నా కూడా పోలీస్ స్టేషన్కి తెలియజేసి, ఎవరైనా బయట వ్యక్తులు కానీ ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు కానీ ఎవరైనా బయట తిరుగుతున్నా కూడా పోలీస్ స్టేషన్ తెలియజేయగా కోరుతున్నాం. సీతారాంపురం గ్రామంలో గురువారం పర్యటించిన అధికారులను గ్రామస్తులు తాగునీటి సమస్యపై నిలదీశారు. తాగునీటి సమస్య పరిష్కారానికి అధికారులు చొరవ చూపడం లేదని ఆరోపించారు. పంచాయతీ కార్యదర్శులు, ఎంపీడీఓ గ్రామానికి వెళ్ళగా గ్రామస్తులు వారిని తాగునీటి సమస్యపై ప్రశ్నించారు. ప్రజాప్రదం కార్యక్రమానికి ముందుగా గ్రామంలో పర్యటించి సమస్యలు తెలుసుకుందామని అధికారులు గ్రామానికి వెళ్ళగా ప్రజల నుంచి నిరసన వ్యక్తమైంది. ఆయన బాధ ఆయన చెప్పిన తర్వాత రమేష్ గారిని అంటే, సార్ అక్కడ పోతా నేను పట్టుకొస్తాను ఆయన అంటే, ఆయన చెప్పింది అంటే, సార్ నేను చేయబోతే నాకు నీళ్ళు ఇవ్వలేదని, మరి వాళ్ళకి తాగడానికి లేవు కదా ఎక్కడిస్తారని అడిగా. స్కూల్లో కూడా ఇవ్వలేదు సార్ నాకు అన్నాడు. సరే అదేదో నువ్వు అసలు నాకు నేను వచ్చి 45 రోజులు అయిపోయింది, నాకు చెప్తే నేను ఏదో ఏర్పాటు చేయటం మాట్లాడాడు కదా, నువ్వు ఎందుకు రాలేదన్నా. మరి దానికి ఏదో మనం మాట్లాడితే నీళ్ళు ఏదో చోట ఇప్పించేవాళ్ళం, పొలాల్లో బోరింగ్లు ఉన్నాయి, ఎక్కడో చోట ట్యాంకర్ పెట్టుకుని క్యూరింగ్ అవుద్ది కదా అని చెప్పంటే, నేను ఊళ్ళో లేను సార్, వరంగల్లో ఉన్నాను, వస్తాను రేపు కానీ ఎల్లుండి కానీ అన్నాడు. ఆయన పట్టుకోవడానికి నెంబర్ డి గారితో మాట్లాడి, సురేష్ గారితో, కొత్త డి గారితో, ఇప్పుడు ఎంత కొత్త అయిపోయారు కదా, డి కొత్త ఏ కొత్త. మాకు 18,70,000 ఓటానికి అయింది. అవును, అతను 10% లెస్ లో తీసుకున్నాడు. మాకు నేలతో సంబంధం లేదు. అతన్ని ఎత్తిన పెట్టుకుంటా కరెక్ట్ కాదు. నేను అదే అన్నా, ఎస్టిమేట్ రికార్డ్ లో గ్రామ పెద్దలు చూపించండి. మేము లాభం నీకు నీళ్ళు ఇచ్చే బాధ్యత మాకు ఎందుకు పెడతామంటే, కాదు సార్ అసలు నాకు అవైలబుల్ ఉండాలి కదా నీళ్ళు అంటే, ఎక్కడ దొరుకుతుందో దాన్ని ముచ్చటే లేదు. అది ఏదైనా కానీ 100 కానీ 600 కానీ కార్యక్రమానికి ముందుగా ఎండిఓ సెక్రటరీ రామ్కి వీరందరూ ముందు గ్రామంలో ఉన్న సమస్యలు తెలుసుకొని ప్రజల్ని మభ్యపెట్టాలని ముందుగా వచ్చి రాజకీయ నాయకులు కలిసి ముందుగా రావటం జరిగిన తర్వాత గ్రామ ప్రజలంతా వచ్చిన తర్వాత వాళ్ళ తాళాలు బయటికి తీయటం జరిగింది. దానికి ఎండిఓ గారు కరెక్ట్ మాకు టెంపరవరీ సొల్యూషన్ కాకుండా కరెక్ట్ పర్మనెంట్ సొల్యూషన్ కావాలని మేము ఊరికి ప్రజలందరూ కోరటం జరిగిన తర్వాత చెరువు దగ్గర ఒక బోర్ పాయింట్ ఉన్నదనే ఆలోచనతో అక్కడికి పోయి చూసిన తర్వాత ఎండిఓ గారు బెండు గత 50 సంవత్సరాల చుందిగా కూడా వీళ్ళు టెంపరవరీగానే టెంపరవరీగానే చేస్తున్నారు తప్ప ఈ గ్రామం పట్ల ఒక్క ఆఫీసర్ కూడా చిత్తశుద్ధి లేదు. ఈరోజు సీతారాంపురం గ్రామంలో తాగునీటి సమస్య ఎక్కువగా ఉంది. ఎక్కువ శాతం నీళ్ళ గురించి చాలా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. ఇంకోటి నిత్యావసర వస్తువు ధరలు చాలా పెరుగుతున్నాయి. దాని గురించి కూడా ప్రభుత్వం స్పందించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అనుకుంటున్నాం. పంచాయతీ సీతారాంపురం గ్రామంలో నీటి సమస్య తీవ్రంగా ఉన్నందువలన అధికారులైన ఎండిఓ గారిని గ్రామ
సెక్రటరీ రామ్కి గారి మరియు పిఆర్డబ్ల్యూ ఏఈ గారు కూడా వచ్చారు. వచ్చినప్పుడు ఇక్కడున్న గ్రామ ప్రజలు కొందరు వారిని గౌరవ చేసి వారిని పంచాయతీ ఆఫీసులో కొద్దిసేపు ఒక 10-15 నిమిషాలు నిర్బంధించి సమస్యలు మాకు పరిష్కరించేదాకా పోరాడతామని చెప్పి వారితో వాగ్వాదానికి దిగారు. కారేపల్లిలో వాటర్ ప్లాంట్ ఏర్పాటుకు ప్రభుత్వం 2 గుంటల స్థలాన్ని మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని తహసీల్దార్ శ్రీనివాసరావు తెలిపారు. 38 సర్వే నెంబర్ గల ప్రభుత్వ భూమిలో స్థలాన్ని కేటాయిస్తూ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు పంపారని పేర్కొన్నారు. ఈ స్థలాన్ని వాటర్ ప్లాంట్ కోసం గ్రామ పంచాయతీకి అప్పగిస్తామని చెప్పారు. 2 నెలల్లో శుద్ధి జల వాటర్ ప్లాంట్ ప్రారంభమవుతుందని తెలిపారు. 6వ వాటర్ ప్లాంట్ గతంలోనే మంజూరైంది. దానికి సంబంధించి మనం సర్వే నెంబర్ 38లో ఒక 2 కోట్ల భూమికి గ్రామ పంచాయతీకి హ్యాండ్ ఓవర్ చేయడానికి ప్రపోజల్స్ పంపడం జరిగింది. ఆ ప్రపోజల్స్ గవర్నమెంట్ నుంచి వారికి అప్పచెప్పడానికి గాను కలెక్టర్ గారు పర్మిషన్ ఇచ్చారు. త్వరలోనే ఆ 2 కోట్ల భూమి వాళ్ళకి అప్పచెప్తాము. అప్పచెప్పిన తర్వాత వితిన్ వాళ్ళు ఒక 1 or 2 monthsలో ఆ వాటర్ ప్లాంట్ని ప్రారంభం చేస్తామని చెప్తున్నారు. చేస్తే అది మన మండల ప్రజలందరికీ కూడా తాగునీరు తక్కువ ధరకి, అంటే 20 లీటర్లు ₹2 రేటుకే వాళ్ళు అక్కడ పోయి మనం వీళ్ళంతా కూడా మంచినీరు తెచ్చుకునే అవకాశం కలుగుతుంది. అది త్వరలోనే ఇది ప్రారంభమవుతుందని నేను ఆశిస్తున్నాను. కారేపల్లి మండలంలోని 5 గ్రామ పంచాయతీల్లో శుక్రవారం ప్రజాపదం కార్యక్రమం నిర్వహించున్నారు. ఉసిరికాయలపల్లి, సీతారాంపురం, మాణిక్యారం, కోమట్లగూడెం, గిద్దెవారిగూడెం గ్రామాల్లో ప్రజాపదం కార్యక్రమం చేపట్టనున్నారు. అధికారులను ఇబ్బంది పెడుతున్న ప్రజాపదంపై సిటీ న్యూస్ స్పెషల్ స్టోరీ. అధికారులు వస్తున్నారంటే ఊరంతా పండగ అన్నట్లు ఉంటుంది. గ్రామానికి వచ్చిన అధికారులు తమ సమస్యలు పరిష్కరిస్తారన్న ఆశ ఆ బడుగు జీవులది. అలాంటి అవకాశాన్ని ప్రజలకు కల్పించకపోవడమే ప్రజాపదం కార్యక్రమంలోని ప్రధాన లోపం. ముందస్తు ప్రణాళిక లేకపోవడం, ప్రత్యేక నిధులు కేటాయించకపోవడంతో ఈ కార్యక్రమం మండల స్థాయి అధికారులను ఇబ్బంది పెట్టేదిగా మారిందనే అభిప్రాయం అందరిలో వ్యక్తమవుతోంది. ప్రభుత్వం నిధులు మంజూరు చేయింది, వారేం చేస్తారు లేని రాజకీయ నాయకులే పేర్కొంటూ నిరసనలు తెలుపుతున్నారు. ఏ గ్రామానికి వెళ్ళినా ప్రజలు అధికారులను నిలదీయడమే జరుగుతోంది. గేడికారేపల్లిలో ప్రజాపదాన్ని వైరా ఎమ్మెల్యే చంద్రావతి బహిష్కరించగా పేరుపల్లిలో గ్రామస్తులంతా రాజకీయాలకు అతీతంగా ప్రజాపదాన్ని బహిష్కరించారు. ఇప్పటి వరకు జరిగిన అన్ని గ్రామాల్లో ప్రజల నుంచి భారీ నిరసనలు ఎదురయ్యాయి. శుక్రవారం జరగనున్న ప్రజాపదాన్నైనా ప్రశాంతంగా నిర్వహించే విధంగా చూద్దామని ముందస్తుగానే అధికారులు సీతారాంపురం వెళ్ళగా గ్రామస్తులంతా తాగునీటి సమస్యపై వెళ్లిన అధికారులను నిలదీశారు. మండు వేసవిలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉన్న సమయంలో ప్రభుత్వం పెట్టిన ప్రజాపదం అధికారులను ఇబ్బంది పెట్టే పదంగా మారిందనే చెప్పవచ్చు. ప్రజాపదం ద్వారా ప్రభుత్వం ప్రజల వద్దకు వెళ్లాలనే ప్రయత్నం బాగానే ఉన్నప్పటికీ ప్రజల సమస్యలు పరిష్కరించే దిశగా ఆర్థిక వనరులను ఏర్పాటు చేయకపోవడంతో ప్రజలు ఈ కార్యక్రమంపై పెదవి విరుస్తున్నారు. అధికారులంతా వస్తున్నారంటే సమస్యలు పరిష్కరిస్తారని ఎదురు చూసే బడుగు జీవుల ఆశలకు ఏమాత్రం ఊరట కలుగుతుందనేది ప్రశ్నార్థకంగా మారింది. ప్రజల వద్దకు తరలి వెళ్తున్న అధికార యంత్రాంగాలు వారి సమస్యలను ఎంతవరకు పరిష్కరించగలుగుతున్నాయి, వాటిని ఓ కొలికి తేవడానికి ప్రభుత్వం చేస్తున్న కృషి ఏమిటి? ఇలాంటి ప్రశ్నలకు సంతృప్తికర సమాధానం లభించడం లేదు. పథకాల అమలుకు మండల ప్రాతిపదిక అయింది. అయితే పాలనను ప్రజల ముంగిళ్లకు తీసుకెళ్లాలన్న ఆశయం మండల వ్యవస్థ ద్వారా సాకారం కాలేదు. పనులు కావాలంటే దళారులను, స్థానిక నాయకులను ఆశ్రయించాల్సిన దుర్గతి దాపురించింది. మండల వ్యవస్థ ద్వారా సమస్యలు పరిష్కారం కావడం లేదు కనుక ప్రజలకు చేరువ కావడానికి మరో కార్యక్రమం అవసరమవుతూ వచ్చింది. ప్రజల వద్దకు పాలన, జన్మభూమి, రాజీవ్ పల్లెపాట, ప్రజాపదం, రచ్చబండ వంటి కార్యక్రమాలు ఇలా పుట్టుకొచ్చినవే. ఎన్ని కార్యక్రమాలు చేపడుతున్నా సమస్యలపై ప్రజల నుంచి వినతులు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. జాతీయ ఉపాధి హామీ పథకం, వ్యవసాయానికి 7 గంటల ఉచిత విద్యుత్, స్వయం సహాయక సంఘాలకు పావలా వడ్డీ, రైతులకు పావలా వడ్డీ, ఇన్పుట్ సబ్సిడీపై ఈ ప్రజాపదం కార్యక్రమం ప్రభుత్వం చేపట్టింది. పథకాల అమలు తీరుతెన్నులను తెలుసుకోవడమే ప్రజాపదం ప్రధాన ధ్యేయమని ప్రభుత్వం చెబుతోంది. ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారుల చర్చల ద్వారా సమస్యల పరిష్కారానికి మార్గాలను అన్వేషించాలనే లక్ష్యం ఎంతవరకు నెరవేరుతుందన్నది అనుమానమే. గత ప్రజాపదం నాటి వినతులు గురించి ప్రజలు ప్రశ్నిస్తే ఇక అధికారుల నుంచి స్పందనే లేదు. తమ సమస్యలు ఏదో ఒక కాగితం రూపంలో అధికారులకు తెలుపుకుంటే పరిష్కారం దొరుకుతుందన్న ప్రజల ఆశల్లోని సున్నితత్వాన్ని పాలకులు గ్రహించకపోవడమే అసలు దురదృష్టం. ప్రజల్లో ఆశలు రేకెత్తించే ఇలాంటి పథకాలకు నిధులు కేటాయిస్తేనే ప్రభుత్వం లక్ష్యం నెరవేరుతుంది. కారేపల్లిలోని సాయిబాబా మందిరంలో గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు సాయినామస్మరణతో భజన చేశారు.
ఆలయ పూజారి అవధానంలో సుబ్రహ్మణ్య శర్మ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కమలాపురం ఉపాధి హామీ పథకం క్షేత్ర స్థాయికులపై స్థానికులు కొందరు ఎంపీడీఓగా చేసిన ఫిర్యాదుపై ఏపీఓ జానకిరామరెడ్డి గురువారం గ్రామంలో విచారణ నిర్వహించారు. విచారణ నివేదికను ఎంపీడీఓకు సమర్పించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కారేపల్లిలోని మెడికల్ షాప్లో చోరీ, వేసవిలో జాగ్రత్తగా ఉండాలంటున్న పోలీసులు. సీతారాంపురంలో అధికారులను నిలదీసిన గ్రామస్తులు. అధికారులను ఇబ్బంది పెడుతున్న ప్రజాపదంపై సిటీ న్యూస్ స్పెషల్ స్టోరీ. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.